హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా మెంగ్ వచ్చేసి అదే పాటల పోటీకి వెళ్ళింటుంది కదా. ఇంకా అందరి ముందర వచ్చేసి తను కొద్దిగా స్టే ఫియర్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే సరే అనేసి తనకి గుర్తొస్తుంది. తను చెప్పిన మాటలు గుర్తొచ్చి తను గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ మాటలు వినొద్దు, నీ మనసుకు ఏది నస్తే అది చెయ్యి అని చెప్పింటారు కదా. అది గుర్తొచ్చేసి నేను అప్రిషియేట్ చేస్తాను, నువ్వు ఎలా ఉన్నా నువ్వు ఫోకస్ చెయ్యి, నీ మైండ్ ఫుల్గా పెట్టుకొని చెప్పింటాడు. రైహాన్ ఆ మాటలు గుర్తు చేసుకొని తన సాంగ్ అయితే ప్లే చేస్తుంది. ఇంకా అందరికీ ఆ పాట నచ్చి తను సక్సెస్ అవుతుంది. ఆఫీస్లో వచ్చేసి ఇంకా అదే జిఎం ఉంటాడు. అక్కడికి వాళ్ళ అంకుల్ లీవ్ వస్తాడు. ఏమి అంటే, నీకు తెలుసా ఇక్కడ వర్క్ ఎలా ఉందో, నువ్వు కోఆపరేషన్ గురించి ఆలోచిస్తున్నావా ఏమి అంటే, అవును అనేసి అంటూ ఉంటే, ఇంకా తను వచ్చేసి న్యూ ప్రోడక్ట్స్ మార్కెట్ పర్ఫరెన్స్ బాగుంది, సో నువ్వు కానీ మాకు కోఆపరేట్ చేసి బాగుంటుంది అంటే, సరే సరే అంకుల్ అనేసి తను చెప్తుంటారు. అయినా అది ఫారిన్ క్యాపిటల్ కదా, దీని బెనిఫిట్స్ వస్తాయి ఫ్యూచర్లో అంటే, సరే సరే నేను చూస్తాను అనేసి తననే చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి తను దాని గురించి మాట్లాడుతూ ఇంకా తన కంపెనీ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంత లోపల లూయా వస్తాడు. ఇది లీగల్ డిపార్ట్మెంట్కి ఇవ్వు, ఏమంటే తను ఎక్కడ అంటే తను ఇంకా రాలేదు అంటే, ఏమి తను గొడవ అవుతుందా టామ్ అండ్ జెర్రీ లాగా అంటే, నీ పన్ను చూసుకో అంటే, సరే సరే నేను వెళ్తాను అనేసి ఇంకా వాళ్ళమ్మ అదే జిఎం వాళ్ళమ్మ నేను ఇక్కడ నీకు మెసేజ్ చేస్తున్నాను తనకు చెప్పకుండా రా అంటే, సరే అనేసి తను చెప్పకుండా హాస్పిటల్కి వెళ్తుంది. నేను పిలిచినందుకు ఏమనుకోవద్దు, నాకెందుకు నేను చూడాలనిపించినందుకే పిలిచానంటే, పర్వాలేదు అనేసి, ఇది నా కొడుకు తెలియదు, ఇది తను చాలా హ్యాపీగా ఉన్నాడంట, నువ్వు ఫ్యూచర్లో తన్ని యాక్సెప్ట్ చెయ్యి, తనకి నువ్వు అంటే చాలా ఇష్టము, నిజంగా నాకు కూడా నువ్వు చాలా నచ్చావు, తను నిన్ను ఇష్టపడ్డాడంటే నాకు ఎందుకో చాలా ఆశ్చర్యంగా ఉంది, తన గురించి ఏమనుకోదు దానితో మాట్లాడుతున్నాను అనేసి, ఖచ్చితంగా తను ఇష్టపడి చేసుకుంటావు కదా అంటే, సరే సరే అనేసి, కానీ నేను ఎంత బాగా చూసుకున్నా మీ ప్లేస్ని రీప్లేస్ చేయలేను కదండి అని చెప్పేసి అంటే, అవుననుకో, కానీ నువ్వు తన దగ్గర ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడంటే, ఇంక అంతలోపల అక్కడికి జిఎం వస్తాడు. ఏంటమ్మా నాకు మాట కూడా చెప్పలేదంటే, నాకేం కాలేదురా, జస్ట్ హాస్పిటల్ డయాగ్నోస్కి వచ్చాను, చూడు నేను చాలా బాగున్నాను, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సరే సరే మనం కొద్దిగా నడుచుకుంటూ పోయి మాట్లాడతామా, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయిని వదలొద్దు, తన హెల్త్ పరిస్థితిలో వద్దొద్దు అనేసి తను చెప్తూ ఉంటారు. నీకేం నచ్చితే అదే చెయ్యి అంటే, సరే సరే అమ్మా నేనేం చెప్తే అదే చేస్తాను అనేసి ఇంకా తిని అంటూ ఉంటుంది. ఇంకా తను ఫీల్ అయిపోయినాడు, నువ్వు తన మీద నీకు ఎక్కువ అంటే తన మీద ఎక్కువ అట్రాక్షన్ చూపిస్తున్నాడు, ప్రపోజ్ చేసేదానికి నువ్వు లోకానికి వచ్చేయచ్చు అనేసి ఇంకా తనకి మెసేజ్ అదే సిస్టమ్ చెప్తూ ఉంటుంది. సరేలే ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటానంటే, అలా అంతా కుదరదు, కానీ వేరే చేస్తావు అనుకో నువ్వు ప్రాబ్లం అవుతుంది, నువ్వు మళ్ళీ ఎప్పటికీ కనిపించొద్దు నీకు, ఆ తర్వాత నీ ఇష్టము అని చెప్పేసి ఇంక సిస్టమ్ చెప్తుంటే, సరే సరే అనేసి ఇక తనని పిలిచేసి తను మాట్లాడతాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోను అంటే నాకు ఇష్టము, నేను నీతోనే ఉంటాను, నాకు ఇప్పుడే ప్రపోజ్ చేయొచ్చు, నేను దగ్గరికి ప్రపోజ్ చేయి, మనం ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, సినిమాలకి వెళ్దాం, అన్నిటికీ వెళ్దాం అంటే, సరే సరే నేను లాసా ఉండే నిన్ను అనేసి వాళ్ళిద్దరు సినిమాకి అండ్ వాళ్ళ డాక్టర్ వాళ్ళ అమ్మ రెస్ట్ తీసుకునేసి అయిపోయి ఉంటుంది. అతను హ్యాపీగా ఉంటుంది. సరే అనేసి వీళ్ళు హ్యాపీగా ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. అందరి ముందర వచ్చేసి ఇంకా అందరి ముందర వచ్చేసి ఆఫీస్లో అందరి ముందర కావాలనేసి తను బుక్ చేసేస్తాడు, నా కార్లో వచ్చా అనేది. ఇంకా జిఎం వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు డైవర్స్ కావాలంటే, ఇన్ని రోజులు మేము కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు ఏమి అంటే, లేదు ఇన్ని రోజులు నేను నా పిల్లల కోసం నేను చేశాను, ఇంకా పైన కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను వదిలేసేయి, హ్యాపీగా ఉంటాను, నా మీద నిజంగా ఎఫెక్షన్ ఉంటే కనీసం డైవర్స్ ఇవ్వు అంటే, సరే అనేసి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంకా తను వచ్చేసి పార్టిసిపేట్ కోసం కొంచెం ప్లేస్కి వెళ్ళి ఉంటుంది. అక్కడ చాలా వరకు చేస్తూ ఉంటుంది. సరే అనేసి వీళ్ళిద్దరు వర్క్లో అండ్ ఆఫీస్లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. మనం సెలబ్రేట్ చేసుకున్నాం పదా అనేసి ఇంకా న్యూ ఇయర్కి ప్రపోజ్ చెయ్యి అప్పుడే బాగుంటుంది అంటే, నేను చెప్పింది చెయ్యి అనేసి తను చెప్తారు. ఇంకా తను మెంగ్ వచ్చేసి కాల్ చేసి రైహాన్తో మాట్లాడుతూ ఉంటుంది, ఏమైంది ఏమి అనేసి. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే తను వచ్చేసి ఏమవుతుంది అంటే, ఇంకా సరే అనేసి మాట్లాడుతుంటే, నువ్వేం చేస్తా నీతోనే ఉంటాను, అక్కడ నేను ఎవరైనా ఏడిపిస్తే నాకు చెప్పు నేను చూస్తాను అనేసి ఇంకా తను చెప్తుంది. సరే సరేలే అనేసి ఇంకా తను సపోర్ట్ చేస్తుంటే తను హ్యాపీగా అలా ఉంటుంది. ఇంకో పక్క డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా వచ్చేసి హ్యాపీగా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. టైహాన్ వచ్చేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకా అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ మధ్యలో స్టోరీ. తను ఇంకా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళేసి హ్యాపీగా ఇంకా కొన్ని ప్లేసులకి వెళ్ళి వాళ్ళ మెమరీస్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు హ్యాపీగా స్కేటింగ్ అవంతా చేస్తూ ఇంకా తను అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పక్కన వచ్చేసి తను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళేసి వాళ్ళిద్దరు రెడీ టు మింగిల్ అనేసి మింగిల్ అయిపోతారు. తర్వాత టైహాన్ వచ్చేసి ఇంకా డ్యూటీలో ఉంటాడు. ఆ తర్వాత మెంగ్ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తూ అందరి ముందర స్టేజ్ మీద ప్రపోజ్ చేసింది. తను కూడా ప్రపోజ్ చేస్తాడు. ఇంకా అందరి ముందర ప్రపోజ్ చేస్తుంది. ఇంకా సరే అనేసి టైహాన్ కూడా అదే టైంకి కాల్ చేసి నేను ఇన్ని రోజులు నా ఫీలింగ్స్ని హైడ్ చేశాను, ఎందుకంటే నీ తాహతకి నేను సరిపోను అనేసి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టము. ఇన్ని రోజులకి నేను గెస్ట్ చెప్తున్నా అంటే ఇప్పుడు అందరి ముందు నువ్వు చెప్తున్నావు, ఇంకెప్పుడు నన్ను వదలవు కదా అంటే నేను వదలను అనేసి ఇంకా తను అలా ప్రపోజ్ చేస్తాడు. ఇంకా అందరి ముందర ఇంకా వీళ్ళు వచ్చి పార్టీ చేసుకుంటూ ఉంటారు. పార్టీ చేసుకునేసి ఇంకా అది న్యూ ఇయర్ ఉంటుంది. ఇంకా అందరి ముందర పార్టీ చేసుకుంటుంటే తను ప్రపోజ్ చేస్తాను, నన్ను మ్యారేజ్ చేసుకుంటావు, నాతోనే లైఫ్ లాంగ్ ఉంటావా అనేసి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా ప్రపోజ్ చేస్తుంటే అంతలోపల అక్కడ ఒక లారీ వస్తుంది. లారీ వచ్చి తను గుద్దడానికి వస్తూ ఉంటే లిన్ని గుద్దడానికి వస్తూ ఉంటే ఇంకా అంత లోపల తను వచ్చేసి జిఎం వెళ్ళేసట్టుపడి జిఎం యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మైక్ తీసుకొని ఎవరా నిజం కాదు, మీరంతా బుక్ లో ఉండే కామిక్స్ అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు రివీల్ చేసావు, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు, పనిష్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు దీనికి చాలా పరిమాణం అంటే దీనికి పనిష్మెంట్ తీసుకోవాలి నువ్వు ఖచ్చితంగా అనేసి ఇంకా ఇష్టం చెప్తూ ఉంటుంది. ఏమి అంటే జిఎం గురించి అడుగుతుంది. నీకు తెలుసా జిఎం అంటే టైహాన్ అంత అడుగుతూ ఉంటే నాకు తెలుసు అనేది తను చెప్తుంటారు. అంటే జిఎం తను మర్చిపోతాడు, జిఎం తను కలిసి ఉండేవన్నీ మెమరీస్ మర్చిపోతాడు. ఇంకా తను చాలా బాధపడుతూ అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. వాళ్ళ చెల్లెలు వచ్చి అడుగుతుంది, ఏంటి అక్క మీ బాయ్ ఫ్రెండ్తో ఎక్కడికి వెళ్ళలేదంటే మీ బాయ్ ఫ్రెండ్ తెలుసా నీకు అంటే నాకు తెలియదు, అట్లన్నా చెప్తే నువ్వు ఓపెన్ అప్ అవుతావేమో అనేసి అంటే అలా ఏం లేదులే అనేసి ఇంకా వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు. తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి తన ప్లేస్కి వెళ్తే అక్కడ వర్క్ తను అక్కడ చేస్తూ ఉండదు, ఎవరు అన్నట్టు విచిత్రంగా చూస్తారు. ఇంకా లియో వచ్చేసి ఏంటి ఇక్కడ ఉన్నావు నేను అంటే నువ్వు కింద వర్క్ చేసేది ఇక్కడ కాదు, నువ్వు కిందకి వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అవునా అనేసి ఇంకా జిఎం కూడా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను. నన్ను మర్చిపోయినా నువ్వు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ నన్ను లవ్లో పడేటట్టు నేను చేసుకుంటాను అనేసి ఇంక తను అంటుంటుంది. ఇంకో పక్కన తను వచ్చి హ్యాపీగా వీళ్ళ లైఫ్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు లైఫ్ లో. అదే మెంగు టైహాను ఇక తను ఎలాగైనా దగ్గర చేయాలనేసి తను వచ్చేసి అదే హెలికాప్టర్ అంటుంది కదా, దానికి సంబంధించిన ట్రాయ్ గురించి తను ఒక ఫినిషింగ్ చేయమంటుంది. అన్నీ ఎందుకు ఫినిష్ చేయమంటావంటే నా ఫ్రెండ్ అదంటే చాలా ఇష్టము, తను మర్చిపోయాడు, నువ్వు చేస్తే తనకు గుర్తొస్తుందేమో అంటే అవునా సరే ఖచ్చితంగా నేను చేసిస్తాను అనేసి ఇంకా లిన్కి జిఎం అంటాడు. ఇంకా తన కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నట్టు ఇంకా ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.